చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్లుగా ఏ జాతి అయితే రాజ్యాధికారానికి రాదో అది అంతరించిపోతుందని చెప్పినట్లుగా మరి ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారు ఈ దేశంలో ఉన్న ఎస్సీలని ఎక్కడికక్కడ విడదీసి రాజ్యాధికారానికి దూరం చేయాలని కుట్రతో మరి గత ఏడాది మరి రాజ్యాంగ విరుద్ధంగా ఎస్సీలు వర్గీకరించాలని ప్రయత్నం చేయగా మరి ఇతర రాష్ట్రాలన్నీ కూడా వ్యతిరేకిస్తే మరి రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రం మరి చంద్రబాబు నాయుడు గారు కానీ అక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ మరి దీన్ని ఆహ్వానించి ఎస్సీలు విడదీసి కమ్మారెడ్డిలు మాత్రమే రాజ్యాధికారం సాధించాలి, మరి ఎస్సీలు సాధించకూడదు, ఎస్సీలు దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐక్యతగా ఉంటే మరి వారికి పుట్టగతులు ఉండవనే ఉద్దేశంతో వారు రాజ్యాధికారానికి వస్తే వాళ్ళకి ప్రమాదమని ఈరోజు శాసనసభలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు మరి వర్గీకరణ బిల్లును ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా మాల మహానాడు నుండి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆయన యొక్క చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి. గతంలో కూడా మీరు వర్గీకరణ చేశారు కానీ ఏం సాధించలేకపోయారు, మరలా దాన్ని మేము విజయం సాధించాం. అంటే రేపు 2029లో పతనానికి మీరు పునాదులు వేసుకుంటున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారు మీరు మరొక్కసారి ఆలోచించి ఈ యొక్క బిల్లుని వెనక్కి తీసుకోవాలి, లేదంటే దళితులు మాలల యొక్క ఆగ్రహాన్ని చవి చూసే రోజు దగ్గర పడింది. అంతేకాకుండా ప్రతిపక్ష హోదా కావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో తాపత్రయపడుతున్నారు. మరి ప్రతిపక్ష హోదా మీకు ఉందని మేము అనుకుంటున్నాం కనుక ఈ ఎస్సీలు వర్గీకరించడం రాజ్యాంగ విరుద్ధం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరైనా నోరు మెదపాలి, లేదా మీ నాయకులైనా ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఉన్నారో వాళ్ళు నోరు మెదపాలి. అంతేకాకుండా మరి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎవరైతే మాల ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ వర్గీకరణ బిల్లు పైన మీరు నోరు మెదకపోతే రేపు మీ ఇళ్ళని ముట్టడించడం ఖాయం. మిమ్మల్ని దేశశుద్ధి చేసైనా సరే మిమ్మల్ని మార్చుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. అయితే ఇక్కడ మన విజయనగరంలో బాలాజీ జంక్షన్ దగ్గర నిరసనకారులు అంటే ఎస్సీ వర్గీకరణ బాలాజీ జంక్షన్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకారులు తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఈ వర్గీకరణ బిల్లు ఏదైతే ఉందో అది మాకు అనుకూలంగా లేదని చెప్తున్నారు. వారి సమస్యలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం జీవో నెంబర్ 86 తీసుకొచ్చి మాజీ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రాతో ఒక ఏకసభ్య కమిషన్ వేయడం, ఆ కమిషన్ రాష్ట్ర మొత్తం మీద పర్యటించడం, ఎస్సీ గణాంకాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తూ దానికి అనుగుణంగానే క్యాబినెట్ సబ్ కమిటీ వేయడం, ఆ క్యాబినెట్ సబ్ కమిటీ కూడా మన మార్చి 15 క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. అసలు ఎంపారికల్ డేటాతో ఈ రాష్ట్రంలో ఎస్సీలకి చూపిస్తూ అన్యాయం చేస్తుంది కుటుంబ ప్రభుత్వం. అసలు రాజ్యాంగంలో ఆర్టికల్ 340ని వైలేట్ చేస్తుంది. మరీ ముఖ్యంగా ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో ఇక్కడ కూడా వర్గీకరణ అనే అంశం ప్రస్తావించలేదు. కేవలం ఈ సామాజిక వర్గాల్లో అసమతుల్యతలు ఉంటే వాటి క్వాంటిటేటివ్ డేటాతోటి సమర్పించమని చెప్పింది. అదేవిధంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం నాయక సమీక్షకి లోబడి ఉంటుందని చెప్పిన తరుణంలో కేవలం ఒక రాజకీయ దురుద్దేశంతో అటు తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు శిష్యులైన రేవంత్ రెడ్డి గారు, మరి ఆంధ్రాలో మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గురువైన చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కలిపి ఎస్సీలకు రావాల్సిన రిజర్వేషన్ ఫలాలను పూర్తిగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కి ఆర్టికల్ 21కి వ్యతిరేకం, మరి ముఖ్యంగా ఆర్టికల్ 15 వ్యతిరేకం. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం కోసం, కూటమి తిరిగి అధికారం రావడం కోసం చంద్రబాబు నాయుడు గారు కూటమి చేస్తున్న ఎత్తులు దీన్ని రాష్ట్రంలో ఉన్న ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకవాదులను వ్యతిరేకిస్తున్నారు. ఎక్కడా కూడా సుప్రీంకోర్టు తీర్పులో వర్గీకరణ అంశం లేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల ద్వారా ఎస్సీ లిమిట్ అడ్డుతుంది. ఇవాళ శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లు కూడా గతంలో కూడా మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే జిల్లాల వారికి వర్గీకరణ అన్నారు. కానీ ఇవాళ రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని చేస్తామంటున్నారు. దాన్ని తీసుకెళ్ళడం వల్ల నేషనల్ ఎస్సీ కమిషన్ పెడతామంటున్నారు. మొత్తంగా కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న 80 లక్షల మంది ఎస్సీల భౌతిన్యాన్ని వాళ్ళ విద్య ఉద్యోగ అవకాశం తొలగించే ప్రయత్నం చేస్తుంది. దీన్ని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకవాదం తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపైన కూడా అన్ని రాజకీయ పార్టీలు ఆలోచన చేయాలి, సమానత్వం కోసం ఆలోచించాలి.
ఏదైతే 1950లో రాజ్యాంగంలో ప్రవేశపెట్టిన ఈ ఆర్టికల్ 340ని సవరించే అధికారం పార్లమెంట్ తప్ప రాష్ట్రాలు లేదని గతంలో చాలా సూచించాయి. కేవలం పంజాబ్ హైకోర్టు ఇచ్చిన డబుల్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అనేది అది మతపరమైన సంబంధించిన అంశాన్ని ఒక కులపరంగా పెట్టడం దారుణం. దీన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్టీలందరూ కూడా ఈ వర్గీకరణ అంశం వ్యతిరేకిస్తున్నాం. ఈ విధానాలు కానీ మీరు వినాడిపోతే కూటమి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించాలి. వర్గీకరణ చేస్తే మాకు లేదని కొంతమంది ఏమో ఇది లేదు మాకు